హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 30 ఫీట్ కాలనీ రోడ్కి నార్త్ ఫేసింగ్తో ఉన్న సుభద్ర ఆర్కేడ్ అనే ఈ అపార్ట్మెంట్ బిఎన్డి నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈవెన్ నాగార్జున సాగర్ హైవే నుంచి కూడా ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ బిఎన్డి నగర్ టీచర్స్ కాలనీలో నార్త్ ఫేసింగ్తో ఉన్న సుభద్ర ఆర్కేడ్ అనే ఈ అపార్ట్మెంట్ టోటల్గా 4 ఫ్లోర్స్తో, ప్రతి ఫ్లోర్కి సింగిల్ 3 బిహెచ్కే ఫ్లాట్స్తో ప్రస్తుతానికి 2 ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది 300 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ అపార్ట్మెంట్ రోడ్ సైడ్ 45 ఫీట్, లెంత్ 60 ఫీట్తో అమేజింగ్ డైమెన్షన్స్ అని చెప్పొచ్చు. ఇక స్లాబ్ ఏరియా గురించి చెప్పుకోవాల్సి వస్తే మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి ఒక 6.5 ఫీట్ ఎక్స్క్లూడ్ చేస్తే, అండ్ బ్యాక్ సైడ్ 4.5, లెఫ్ట్ అండ్ రైట్ 4.5 ఎక్స్క్లూడ్ చేస్తే, సో మిగిలిన స్లాబ్ ఏరియా మీకు వచ్చేసి 1765 ఉంటుంది. అండ్ 1765 మల్టిప్లై బై 20%, అంటే 4 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి కామన్ ఏరియా 20% వేస్తే, సో మీకు అప్రాక్స్ 21 ఎస్ఎఫ్టీ అయితే మీరు 3 బిహెచ్కే సింగిల్ 3 బిహెచ్కే ఫ్లాట్కి 21 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పార్కింగ్ ఏరియా అయితే చూసారు కదా, స్పేషియస్ పార్కింగ్ ఏరియా. ఇది బైక్ పార్కింగ్ అండ్ మీరు స్ట్రీట్గా చూసింది కార్ పార్కింగ్ అదంతా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్లో చూసినట్టు లిఫ్ట్ కూడా ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ లిఫ్ట్, అండ్ స్టెప్స్ కింద కూడా మీకు ఆటోమేటిక్ జనరేటర్ కూడా ఉంది, పవర్ బ్యాకప్. సో ఇవైతే అంటే జస్ట్ లైక్ ఏ ఇన్వర్టర్ కైండ్ ఆఫ్ అనమాట. సో అదొకటి ఈ అపార్ట్మెంట్లో అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 బిహెచ్కే ఫ్లాట్ మెయిన్ డోర్ ఎంట్రన్స్. స్టెయిర్స్ పక్కనే లిఫ్ట్ అండ్ బాల్కనీ కూడా మీకు 7 ఫీట్ విడ్త్తో ఉన్న బాల్కనీ అయితే మీరు చూడొచ్చు. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు, సో ఇది ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్న లిఫ్ట్, అండ్ లిఫ్ట్ నుంచి మీకు ఇది బాల్కనీ. సో బాల్కనీ కూడా చాలా స్పేషియస్ బాల్కనీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో గ్రాండ్ మెయిన్ డోర్ విడ్త్, అంటే మంచి విడ్త్ ఉన్న మెయిన్ డోర్, బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది వర్క్ ఫినిష్ అయిపోయింది. సో పిఓపి కానీ అండ్ విండోస్ కూడా చూస్తే మీరు ఫినిషింగ్ అదంతా కూడా ఫ్రేమ్తో, మార్బుల్ గ్రానైట్ ఫ్రేమ్తో వచ్చిన అదంతా చూడొచ్చు ఫినిషింగ్. అండ్ పిఓపి కూడా ట్రెండీ పిఓపి అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పిఓపి అంటే ప్రతి బెడ్రూమ్స్ కానీ హాల్ ప్రతి చోట కూడా పిఓపి అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇది హాల్ కూడా టీవీ యూనిట్కి, సీటింగ్ ఏరియాకి మంచి అడిక్వేట్ స్పేస్ అయితే చూడవచ్చు. అండ్ లివింగ్ రూమ్కి, డైనింగ్ ఏరియాకి మధ్యలో లెఫ్ట్ సైడ్లో ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్న స్లైడ్ డోర్తో ఉన్న బాల్కనీ కూడా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో దట్ మీకు ఇంత లెందీ హాల్కి మీకు ఈ స్లైడ్ డోర్తో ఉన్న బాల్కనీ వల్ల, అండ్ నార్త్ ఫేసింగ్తో ఉన్న ఒక విండో అండ్ లెఫ్ట్ సైడ్ ఒక విండో వల్ల మీకు వెంటిలేషన్ అయితే, ఇంత పెద్ద లెందీ హాల్కి వెంటిలేషన్ విండ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అందులో అయితే గ్యారంటీ. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ బెడ్రూమ్స్, అడ్జసెంట్ బెడ్రూమ్స్ అండ్ ఓపెన్ కిచెన్, అంటే ప్రస్తుతానికి ఓపెన్ కిచెన్ ఏదైతే అది పెండింగ్ ఉంది ప్రస్తుతానికి, ఎందుకంటే కస్టమర్ టేస్ట్ తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటారు కాబట్టి ట్రెండీగా. సో దట్ ప్రస్తుతానికైతే కిచెన్ అయితే పెండింగ్ ఉంది. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఆల్మోస్ట్ 4 ఫీట్ 4/6 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ అయితే మీరు చూడొచ్చు. విడ్త్ అండ్ లెంత్ కూడా స్పేషియస్గా, విండ్కి వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా అయితే ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ బాల్కనీ అయితే మీరు చూడవచ్చు. అండ్ వర్క్ విషయంలో కూడా యూజ్ చేసిన, అంటే స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, అండ్ యూజ్ చేసిన మెటీరియల్, ప్రతి ఒక్క మెటీరియల్ కానీ ఫినిషింగ్ కానీ అంతా కూడా బెస్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ అయితే బిల్డర్స్ ఇస్తున్నారు. సో ఆ విషయంలో అయితే ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్ నుంచి సౌత్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్, అండ్ గ్రిల్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయినాయి కాబట్టి సో మీకు ఆ రిస్క్ కూడా లేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు, సో ఇది కూడా క్వాలిటీ, అంటే చాలా క్వాలిటీ బెస్ట్ మెటీరియల్ అని చెప్పొచ్చు. అండ్ డోర్స్, మెయిన్ డోర్ ఏదైతే మెయిన్ డోర్ బెస్ట్ క్వాలిటీ టేక్వుడ్ మెయిన్ డోర్ నుంచి ప్రతి ఒక్క డోర్ కూడా యూజ్ చేసిన ప్రతి ఒక్క డోర్స్ కూడా, బెడ్రూమ్స్ కానీ ప్రతి ఒక్క డోర్కి యూజ్ చేసిన డోర్స్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ పిఓపి వర్క్ కూడా ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు యూజ్ చేసిన పిఓపి కానీ, అండ్
వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కానటువంటి కన్‌స్ట్రక్షన్ అదంతా కూడా మీరు ఈ ఫ్లాట్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పూజ గది. ఆ పూజ గది కూడా పూజ గదిలో యూజ్ చేసిన టైల్స్ గానీ, ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్ వర్క్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పూజ గది పక్కనే అటాచ్డ్ వాష్‌రూమ్‌తో ఉన్న బెడ్‌రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ బెడ్‌రూమ్‌కి అండ్ ఆపోజిట్ ఉన్న బెడ్‌రూమ్‌కి మధ్యలో వాష్‌రూమ్ కూడా కామన్ వాష్‌రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్క బెడ్‌రూమ్‌కి కూడా ఏసీ పాయింట్ ఏదైతే కనెక్షన్ అదంతా ఉందో మళ్ళీ ఆక్యుపై అయిన తర్వాత సెపరేట్‌గా కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, అదైతే అంటే కొందరైతే ఆల్రెడీ అది చేస్తున్నారు. సో, ఈ ఫ్లాట్‌లో అయితే మీరు అది చూడొచ్చు. వెస్ట్ సైడ్ వచ్చిన విండో అండ్ అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే వాష్‌రూమ్ కూడా ఆల్మోస్ట్ 4/6 అప్రాక్స్ 4/6 డైమెన్షన్స్‌తో ఉన్న వాష్‌రూమ్ అదంతా కూడా. టైల్స్ వర్క్ అదంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ వర్క్ అయితే చెప్పొచ్చు. అండ్ ఈ బెడ్‌రూమ్ అంటే ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ లాగా చెప్పొచ్చు. చిల్డ్రన్ బెడ్‌రూమ్ పక్క నుంచే మళ్ళీ కామన్ వాష్‌రూమ్. కామన్ వాష్‌రూమ్ కూడా అడిక్వేట్ స్పేసే. బేసిక్‌గా అయితే ఈ కామన్ వాష్‌రూమ్ జనరల్‌గా అయితే పూజ గది ఆపోజిట్‌లో అలా ఉంటుంది కాబట్టి, సో, ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్‌కైతే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బాల్కనీ ఆపోజిట్ రావడం కూడా కొంచెం ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్‌కైతే అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ అపార్ట్మెంట్‌లో. అండ్ ఇది కామన్ వాష్‌రూమ్ అండ్ కామన్ వాష్‌రూమ్ పక్కనే మళ్ళీ ఇంకొక మాస్టర్ బెడ్‌రూమ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్ స్పేస్ కూడా డైమెన్షన్స్ అదంతా కూడా అడిక్వేట్ డైమెన్షన్స్, వెంటిలేషన్ కూడా మీకు సూపర్బ్ అని చెప్పొచ్చు. సో, చూస్తున్నట్టయితే మీరు డోర్ గానీ అండ్ టైల్స్ యూజ్ చేసిన టైల్స్ అండ్ ఏదైతే మీకు చూస్తున్న వెస్ట్ సైడ్ ఉన్న వెంటిలేషన్ అండ్ ఇంకోటేంటంటే ఈ పర్టిక్యులర్ బెడ్‌రూమ్‌కి మీకు లో రూఫ్ రావడం వల్ల కూడా మీకు స్పేస్‌ని అయితే గెయిన్ చేయొచ్చు. సో, అదొక అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్లయితే హాల్ నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్‌రూమ్ ఏదైతే మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి ఎదురుగా ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్ అయితే ఇది మాస్టర్ బెడ్‌రూమ్ డైమెన్షన్స్ అయితే చాలా అడిక్వేట్ డైమెన్షన్స్. మీకు మాస్టర్ బెడ్‌రూమ్ ఈ పర్టిక్యులర్ 3 బీహెచ్‌కే ఫ్లాట్‌లో చిల్డ్రన్ బెడ్‌రూము, సెకండ్ మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం మీకు లెంతీగా ఇది కూడా అనిపిస్తది. అండ్ పీఓపీ కూడా చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క బెడ్‌రూమ్ గానీ హాల్ నుంచి, కిచెన్ నుంచి అదంతా కూడా పీఓపీ అయితే ఒక యూనిక్ కాంబినేషన్ ఆఫ్ పీఓపీ అయితే మీరు చూడొచ్చు. సో, ఇది మొత్తానికి ప్రతి ఫ్లోర్‌కి సింగిల్ 3 బీహెచ్‌కేతో నార్త్ ఫేసింగ్‌తో ఉన్న ఈ అపార్ట్మెంట్ సంబంధించిన అండ్ ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ వాటర్ ఫెసిలిటీ విషయానికొస్తే కృష్ణా వాటర్‌తో పాటు బోర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ సెపరేట్ ట్యాంక్ కూడా ఉంది. సో దట్ మీకు కిచెన్‌లో ట్యాప్ కూడా సాగర్ వాటర్ అండ్ కృష్ణా వాటర్‌కి సెపరేట్ కనెక్షన్. అండ్ లిఫ్ట్ ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ లిఫ్ట్‌తో పాటు మీకు ఇన్వర్టర్ కైండ్ ఆఫ్ ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ పవర్ బ్యాకప్ కూడా ఈ అపార్ట్మెంట్‌కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ అపార్ట్మెంట్ లొకాలిటీ విషయానికొస్తే మీరు ఈ వీడియో స్టార్టింగ్ విజువల్స్‌లో చూసినట్టు ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో ఉండడం మాత్రమే కాదు, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, టెంపుల్స్‌కి, షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి లొకాలిటీలో ఉన్న ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్‌కి యూడీఎస్ అన్‌డివైడెడ్ షేర్ వచ్చేసి 75 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో, ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్‌కి బిల్డర్ ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ 5,500 పర్ ఎస్ఎఫ్టీ. సో, 2100 మల్టిప్లైడ్ బై 5,500 మీకు అప్రాక్స్ 1,15,00,000 expected price. So if you are really interested, please directly call me on 944015 9446. Thanks for watching this video.